రామోజీ ఫిలిం సిటీ ఆక్రమించిన స్థలాలకు విముక్తి కల్పించడంటే కాంగ్రెస్ ప్రభుత్వమే స్పందించబోతే మేము పేదలకు ఇళ్ళు కడుతున్నాం, పేదలకు స్థలాలు ఇస్తున్నాం అంటున్నారు. కానీ మరి రామోజీ ఫిలిం సిటీలో ఆల్టర్నేటివ్గా కేసీఆర్ గారి గవర్నమెంట్ 10 ఏళ్ళు పట్టించుకోవాలా, మీ గవర్నమెంట్ పట్టించుకోవాలా, ఏం అంత భయపడిపోతున్నారు? ఎవరికి భయపడకపోతే మార్గదర్శి కేసులోనేమో మీ ఇష్టం డిపాజిట్లు తీసుకున్నారులే అని చెప్పి అక్రమం అని ఆర్బీఐ చెబితే మీరు చంద్రబాబు ఏమి రాయమంటే అది రాశారని కదా మీ మీద విమర్శ. అది ఇప్పుడేమో పేదలు సిపిఎం వాళ్ళు ధర్నా చేశారు. ఏమిటి మీ రెస్పాన్స్? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మాకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ కాదు, భారతీయ మీరు మార్గదర్శి కేసులో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే పెట్టిన కేసులో మీరు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే అది రాశారనేది అందరికీ ఓపెన్ సీక్రెట్. ఎందుకు దాని వరకు వెళ్తే మళ్ళీ మీరు దెబ్బతింటారు? మీ ఇష్టం. మీరు చంద్రబాబు గారి డైరెక్షన్లో పనిచేస్తున్నారా, లేకపోతే ఇంకో డైరెక్షన్లో కొన్ని విషయాల్లోనే పనిచేస్తున్నారా, అది ఏమన్నా చేసుకోండి. దానివల్ల మీ కాంగ్రెస్ పార్టీ కేవలం ఇప్పుడు ఈనాడు వాళ్ళకి భయపడుతుందా లేదా? కేసీఆర్ గారు ఇంతకాలం భయపడ్డారు, బీజేపీని మేనేజ్ చేస్తున్నారు, 3 పార్టీలని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనేది జనరల్గా ఉన్న అభిప్రాయం. ఇప్పుడు ఫిలిం సిటీలో భూములు పేదలకు సంబంధించిన ఇష్యూలో కూడా మీరు చేస్తారా, చేయరా? సార్ మేము 1,00,000 నాగలతో రామోజీ పిలిచి దుంతానని చెప్పి ఎప్పుడు అనలేదు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లేకపోతే మా తాత చెరువులో కట్టెలు పెట్టిండు, చెర్ల చేపలు ఉడకలేదు, ఇవన్నీ కాదు. ఇప్పుడు అరే మీ అలయన్స్ పార్టీ అక్కడ ధర్నా చేస్తుంటే మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నారు. కౌశిక్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు అడగండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ధర్నా నడుస్తుంది. మీ అలయన్స్ పార్టీ మీతోటి అలయన్స్ లో పోటీ చేసినటువంటి పార్టీ అక్కడ ధర్నా చేస్తుంది. వాళ్ళు గేట్లు దుంకిర్రు, గోడలు దుంకిర్రు. మా ప్లాట్లకు అప్పుడు ఇచ్చిర్రు, మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ ప్లాట్లలో మేము ఇల్లు కట్టుకుంటామని అడగడానికి పోయిర్రు. మీరు ఇల్లు కట్టిస్తారా, కట్టియరా? ఆ ప్లాట్లను వాళ్ళకు ఇప్పిస్తారా? కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి ప్లాట్లను మీరు ఇప్పిస్తారా, ఇప్పియరా? ఈ సూటి ప్రశ్నకు సమాధానం చెప్పు. ఓకే సార్, మరి 10 సంవత్సరాల కాలం 10 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళు తప్పే అప్పుడు ఎవరు అప్లికేషన్ పెట్టుకోవాలి. దబాయించుడు కదా సార్. ఇప్పుడు పంచాయతీ అవుతుంటే మళ్ళా గత పురవాస శాఖన ప్రభుత్వం నువ్వు చెప్పు. కాగా కేటీఆర్ గారు అన్నట్టు మీరు పురవాస శాఖన ప్రభుత్వం అని చెప్పండి. మీరు గతం నువ్వేం చేస్తావు? కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందా లేదా? కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని తూచండ్రా. కేసీఆర్ గారు రామోజీ గారికి సంబంధించి ఎక్కడ ఏగవాళ్ళు లేకుండా జాగ్రత్త పడ్డాడు ఆయన కూడా. కేసీఆర్ గారు అదే పని చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు. దాంట్లో ఏ సందేహం లేదు. బీజేపీ వాళ్ళు ఆయనకి గౌరవం ఇవ్వడానికి తప్పు లేదు, కానీ వాళ్ళ సాయం వాళ్ళు చేస్తున్నారు. వెళ్ళి హోంమంత్రి ఆయన ముందు కూర్చున్నాడు కాబట్టి ఇంకే దానికి మనం చెప్పేది ఏముంటది? శ్రీనివాస్ సార్ చెప్పండి. మీడియా వాళ్ళతో పత్రిక వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళు కలుస్తారు సార్. మేము ఎందుకు కలిశారు, ఎట్లా కలిశారు? అవునవును కాదు వేల కోట్ల స్కామ్ చేసిన వాళ్ళందరూ ముందు కూర్చుంటారా? కాదు ఆర్బీఐ డిక్లేర్ చేసింది 1000 కోట్లు అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారని. ఆయన దగ్గరికి హోమ్ మినిస్టర్ వెళ్తే ఏమిటి అర్థం? ఇప్పుడు ఎవరైనా కలవచ్చు కదా సార్. ఎవరికెవరైనా అట్లా మరి అడిగితే ఆ సహారా అతను కూడా ఎందుకు కలవాలా? సహారా విజయమాల్య కలవచ్చు కదా సార్. రైట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో భూములు ఆక్రమించారని సిపిఎం వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏంటి మీ వైఖరి ఏమిటి? నేను అదే చెప్తున్నాను 1,00,000 నాగన్లు దుంతామని ఆయన భయపడ్డాడని చెబుతున్నా కదా అన్న. నువ్వు కూడా మాట్లాడండి కదా అన్న, నువ్వు కూడా మాట్లాడండి కదా. అప్పుడు నేనేమంటాను, ఏ రోజు అనలేను అన్నది విమలక్క. ఆ డయాస్ మీద మీరు ఉన్నారు, ఇష్యూ లక్షణాగళ్ళు కాదు కదా, ఇష్యూ లక్షణాగళ్ళు కాదు. నిన్న భూముల మీద వాళ్ళు ధర్నా చేశారు, గత అనేక సంవత్సరాలుగా చేస్తున్నారు. నిన్న ఇంకొంచెం ఎక్కువగా చేశారు. మీరేమంటారు సార్? శ్రీనివాస్ స్పష్టంగా ఇప్పుడు మేము ఇక్కడ అధికారంలో లేము, లేకపోతే మీ వైఖరి చెప్పొచ్చు కదా. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు కదా ఇవ్వాల్సింది. అవును, ఇమ్మంటారా వద్దంటారా? మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు? మీరంతా పేదల తరఫున ఉన్నామని గొంతులు చించుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళు పేదలు కదా, పోనీ ఆల్టర్నేటివ్ గా వాళ్ళకి సినిమా ఫిలిం సిటీ కదా అవసరం అనుకుందాం. పోనీ అది ఇచ్చేసి వేరే చోట ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఇస్తామంటే ఎందుకు ఇవ్వలేదని అడగచ్చు కదా. రామోజీ ఫిలిం సిటీపై అనేక రకాల వివాదాలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా రామోజీ ఫిలిం చుట్టూ తెలంగాణ ఉద్యమం నడిచింది ఆ రోజుల్లో. ఎందుకంటే అక్రమంగా అక్కడ ప్రభుత్వ భూములని కొల్లగొట్టారని ఒక ఆరోపణల, అసైన్ భూములని
అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఒక అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ ఇదో సిపిఎం పుష్ప పార్టీ సినిమా సార్. వాళ్ళకి ఎవరైతే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి ధర్నా చేస్తున్నారో అది న్యాయమైన డిమాండ్ అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళకి పట్టాలు ఇప్పించేసి ఎక్కడో కొంత గోడ కట్టినటువంటి కబ్జా చేసిన రామోజీ ఫిల్మ్ సిటీని ఆ గోడను తీసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన పట్టాలు ఇవ్వచ్చు. లేదా గతంలో రామోజీ ఫిల్మ్ సిటీ హామీ ఇచ్చింది, మేము వేరే ప్రాంతంలో కొనిస్తాము, మీరు అక్కడ పట్టాలు కట్టిస్తామని, ఆ హామీనైనా నెరవేర్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. గత 10 ఏళ్ళుగా కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం చేయట్లేదు. మీకు ఒక మాట చెప్తాను. ఈరోజు రామోజీ ఫిలిం సిటీ ఏంటంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా సార్, అదొక సెటిల్మెంటు. తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఒక కేసు, ఇదొక సెటిల్మెంటు. ఈ రామోజీ ఫిలిం సిటీ మీద ఇంకో సెటిల్మెంటు. మీడియాలో మా గురించి మంచిగా రాయాలంటే కంపల్సరీ బేర్ ఇవ్వాలి సార్, దానికే కార్యక్రమం నడుస్తుంది తప్పితే ఇంకో ఇది అన్ని సెటిల్మెంటే సార్. ఇదంతా ఏది కూడా వేరే ఇంకోటి కాదు, ఇది ఇంకేదో జరుగుతాను కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సెటిల్మెంట్ కాంగ్రెస్ సెటిల్మెంట్ అబ్బా, మేమేం వేరే నేను నీ పేరు చెప్తున్నా. సెటిల్మెంట్ అంటే మరో అంశంలోకి వెళ్ళాలి ఇక.